తెలంగాణ రాష్ట్రము హైదరాబాద్ నగరం అంటే ఐటీ పరిశ్రమలకు, ఫార్మా పరిశ్రమలకు, హైదరాబాద్ బిర్యానీకి గుర్తింపే కాదు, దేశ స్థాయిలో సినీ పరిశ్రమకు హైదరాబాద్ ఒక కేంద్రంగా రాణించబోతుంది, రాణించాలి అని చెప్పి ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. అదేవిధంగా ఒకనాడు చెన్నైలో ఉన్న తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాదు నగరానికి తరలి రావడానికి ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, రామానాయుడు గారు, కృష్ణ గారు, ఈ నలుగురు హైదరాబాదులో ఉండే చార్మినార్కి 4 మినార్లు ఎలానో తెలుగు సినీ పరిశ్రమకి ఈ నలుగురు ఒక మినార్ లాగా పనిచేసి పరిశ్రమని హైదరాబాదు నగరానికి తరలి రావడానికి వారు తీవ్రమైన కృషి చేసి, వారితో పాటు ఈనాడు రామోజీ ఫిలిం సిటీ హైదరాబాదులో ఏర్పాటు చేసిన రామోజీరావు గారు ఈ పరిశ్రమను శాశ్వతంగా హైదరాబాదు నగరంలో వేళ్ళూనుకునే విధంగా వారు తీవ్రమైన కృషి చేసిండ్రు. వారితో పాటు కార్మికుల కోసం పనిచేసిన సినీ పరిశ్రమ ప్రముఖులను కూడా ఈరోజు మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రభాకర్ రెడ్డి గారు, దాసరి నారాయణరావు గారు కార్మికుల కోసం, ప్రభాకర్ రెడ్డి గారు తన సొంత స్థలాన్ని సినీ కార్మికుల కోసం ఇల్లు కట్టుకోవడానికి వారు దానం చేసి కార్మికుల పక్షాన కార్మిక బంధువుగా ప్రభాకర్ రెడ్డి గారు నిలబడడం జరిగింది. సినీ పరిశ్రమలో ఏ సమస్య వచ్చినా, ఏ సంక్షోభం వచ్చినా సినీ పరిశ్రమ పెద్దగా దాసరి నారాయణరావు గారు ఆ సమస్యల్ని పరిష్కరించి శాశ్వతంగా సినిమాను హైదరాబాదు నగరంలో రాణించడానికి, తెలంగాణ రాష్ట్రం సినీ పరిశ్రమకు గుర్తింపు తేవడానికి వారు తీవ్రమైన కృషి చేసిండ్రు. వారిని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మిత్రులారా, కమల్ హాసన్ గారు ఒక మాట చెప్పిండ్రు. ఈరోజు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం లేదా తెలుగు అనేది కాకుండా ఈరోజు పాన్ ఇండియన్ మూవీస్ని ఒక గ్లోబల్ హబ్గా హైదరాబాదు తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నది. ఇండియన్ సినీ పరిశ్రమ అంటే ఒకే గొడుగు కిందకి రావాల్సిన, ఒకే నగరంలో నుంచి ప్రపంచానికే గొప్ప సినిమాలను అందించాల్సిన అవసరం ఉన్నది. ఈనాడు బాహుబలి కావచ్చు, RRR మూవీ, కల్కి, పుష్ప ఇలాంటి సినిమాలు ఈరోజు జాతీయ స్థాయిలోనే సినిమా పరిశ్రమను ఒక పెద్ద ఇండస్ట్రీగా, కనక వర్షం కురిపించే పరిశ్రమగా ఈరోజు సినీ పరిశ్రమలో ఉండే పెద్దలందరూ ఈరోజు రాణించడానికి తీవ్రమైన కృషి చేసిండ్రు. అందుకే ఈరోజు మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సినిమా పరిశ్రమను, ఐటీ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీని ఏ విధంగా గుర్తించినమో సినిమా ఇండస్ట్రీని కూడా అదే విధంగా గుర్తించి ఈరోజు ఆ సినిమా పరిశ్రమని ప్రోత్సహించాలి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కాబట్టి ఆగిపోయిన నంది అవార్డ్స్ కార్యక్రమాన్ని గద్దర్ గారి పేరు మీద పోయిన సంవత్సరం 10 సంవత్సరాల నుంచి వాయిదా పడుతున్న పరిశ్రమని తిరిగి గద్దర్ అవార్డ్స్ పేరు మీద కార్యక్రమాన్ని ప్రారంభించినాం. ఈసారి 2వ సంవత్సరం ఈ కార్యక్రమాలను మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ కార్యక్రమంలో ఖుష్బూ గారు లాంటి వాళ్ళు, జయసుధ గారు లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా రావడం, ఈరోజు అవార్డ్స్ రిసీవ్ చేసుకున్న నాగ్ చైతన్య, రష్మిక వీళ్ళందరూ కూడా యంగ్స్టర్స్, దే ఆర్ అప్కమింగ్ స్టార్స్, దే ఆర్ గోయింగ్ టు క్రియేట్ హిస్టరీ. వాళ్ళందరూ కూడా అవార్డ్స్ ఇవ్వడానికి సీనియర్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళని భుజం తట్టి ప్రోత్సహించినందుకు ఈరోజు వాళ్ళందరినీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నా వైపు నుంచి నేను ఒకే మాట చెప్పదలుచుకున్నా. యాజ్ ఎ తెలంగాణ చీఫ్ మినిస్టర్, ఐ హ్యావ్ ఏ రెస్పాన్సిబిలిటీ, ఐ హ్యావ్ ఏ అకౌంటబిలిటీ. I have to encourage my people. I have to identify talent. I have to give space to perform them. ఈ రోజు జపాన్, కొరియా ఇలాంటి సినిమా ఇండస్ట్రీ just because of their government, they have taken a policy decision. They have encouraged like anything. That is why today the industry, South Korea is leading film industry. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రం తరఫున
సినిమా పరిశ్రమను ప్రోత్సహించి ఈరోజు జపాన్, కొరియా నుంచి యుఎస్ వరకు ఈరోజు మనం ఉండే ఇండస్ట్రీని హైదరాబాదు నగరానికి ఆహ్వానించి ఇక్కడి నుంచే ప్రోత్సహించాలి అని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. బ్లాక్ అండ్ వైట్ మూవీ, టెక్నో కలర్స్, ఈస్ట్మాన్ కలర్, 70mm, ఐమాక్స్, డాల్బీ, రీసెంట్గా హైదరాబాద్లో డాల్బీ థియేటర్స్ని కూడా మనం ఇండియాలో ఫస్ట్ ఐమాక్స్ థియేటర్ ఇన్ హైదరాబాద్. ఎన్నో రకాల సాంకేతిక పరమైన అభివృద్ధిని హైదరాబాదు నగరము ఫిల్మ్ ఇండస్ట్రీకి అందించడం జరిగింది. అందుకే ఈరోజు ఈ మధ్యలోనే నెట్ఫ్లిక్స్ ఐలైన్ని ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. నెట్ఫ్లిక్స్ హైదరాబాద్కి వచ్చింది, వాళ్ళ జీసీసీ సెంటర్ని ఇక్కడ ఓపెన్ చేసుకున్నారంటే హాలీవుడ్ హైదరాబాద్కు వచ్చినట్టే. సో ఈరోజు ప్రపంచ సినీ పరిశ్రమకు ఒకే ఒక నగరం హైదరాబాదు నగరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఈరోజు ఈ పరిశ్రమను ప్రోత్సహించడానికి హైదరాబాదు నగరాన్ని నుంచి అంతర్జాతీయ స్థాయిలో సినిమాలను ప్రోత్సహించి ఇక్కడ నిర్మాణం చేసుకోవడానికి అన్ని అనుమతులను ఇవ్వడానికి ఒక సింగిల్ విండో విధానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తుంది. ఎవరైనా సినిమాలు ఇక్కడ నిర్మించాలనుకుంటే కథతో వస్తే రీల్స్తో బయటకు వెళ్ళడానికి ఈరోజు రామోజీ ఫిలిం సిటీ లాంటి సంస్థలు ఇక్కడ ఎన్నో అందుబాటులో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావలసిన అనుమతులను సింగిల్ విండో ద్వారానే ఇవ్వడానికి ఈరోజు మా ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి నేను సూచన చేస్తున్నా. వీ హ్యావ్ టు క్రియేట్ ఎ ప్లాట్ఫామ్ వేర్ దే కెన్ గెట్ ఆల్ పర్మిషన్స్ ఇన్ ఆన్లైన్. దే నీడ్ నాట్ టు కమ్ టు ఆఫీస్, దే నీడ్ నాట్ టు గో పోల్ టు పిల్లర్, they need not to worry about their permissions for their shooting. So we have to create a platform. Technology is rising like anything. AI is impacting on our lives. So we have to use every platform to give permissions to encourage film industry. So that is why my ambition is Hyderabad has to in global. Hyderabad is the global destiny of film industry. We have to promote our city. అందుకే ఈరోజు సినిమా పరిశ్రమను ప్రోత్సహించడమే కాకుండా తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ని గద్దర్ గారి పేరు పెట్టడానికి ఒక కారణం ఉన్నది. గద్దర్ ప్రజాయుద్ధ నౌక. గద్దర్ అనే పదం కొన్ని లక్షల కోట్ల మందిని ప్రభావితం చేసి సామాజిక రుగ్మతల మీద యుద్ధం చేయడానికి ప్రోత్సహించిన గొప్ప గలం గద్దర్. గద్దర్ గలం అంటే తెలియని వాళ్ళు ఈ దేశంలో లేరు. గద్దర్ని మొట్టమొదటిసారి తెర మీద చూపించింది నాకు తెలిసినంత వరకు రంగుల కళలో నరసింహరావు గారు ఇక్కడనే ఉన్నారు. బండి వెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి ఆ పాటను ఆ రోజు గద్దర్ చేత చేయించిన నిర్మాత గారు కూడా ఈరోజు ఇక్కడ ఉన్నారు. కళాకారులకు ఒక గొప్ప చరిత్ర ఉన్నది. నిజాం సర్కార్కు వ్యతిరేకంగా పోరాటం చేసినప్పుడు బండి యాదగిరి రాసిన బండి వెనుక బండి కట్టి ఏ బండ్లో పోతావు నిజాం సర్కారోడ్ అనే పాట నిజాం ప్రభువుల నుంచి విముక్తి కలిగించిన సాయుధ రైతాంగ పోరాటాన్ని ఒక కళాకారుడు, ఒక కవి స్ఫూర్తినిస్తే ఒక సామ్రాజ్యాన్ని, ఒక చక్రవర్తిని ఓడించి పేదలు ప్రజాస్వామ్యాన్ని సాధించుకున్నారు. అదేవిధంగా గద్దర్ యొక్క ప్రభావితం మొదటి తెలంగాణ ఉద్యమం, మళ్ళీ తెలంగాణ ఉద్యమం, నక్సల్బరీ ఉద్యమం, గద్దర్ గలంతో లక్షలాది మంది సమాజంలో ఉన్న సమస్యలను, సామాజిక రుగ్మతలను, సమాజంలో ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న వాళ్ళను ఎదిరించే గొంతుకగా గద్దరు నిలబడ్డాడు. అందుకే గద్దర్ ఒక చైతన్యం, గద్దర్ ఒక స్ఫూర్తి. ఆ గద్దర్ స్ఫూర్తితోని సమాజంలో ఉన్న రుగ్మతలని, సామాజిక సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ఒక ఆయుధమే సినిమా. సినిమా అత్యంత ప్రభావితమైన శక్తి, ఒక వెపన్. ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇస్ మూవీ, ఫిల్మ్. వీ కెన్ యూజ్ దట్ ఫిల్మ్ టు ఫర్ రీచ్ ఎనీ గోల్. అందుకే ఈరోజు ఈ ఫిల్మ్ అవార్డ్స్కి గద్దర్ గారి పేరు పెట్టి ఇది డబుల్ ఎడ్జ్డ్ వెపన్. వీ కెన్ యూజ్ గుడ్, వీ కెన్ యూజ్ బ్యాడ్. బట్ గద్దర్ స్ఫూర్తితోని సినీ పరిశ్రమ ఒక సామాజిక బాధ్యతను గుర్తెరిగి సమాజంలో ఉండే సమస్యల మీద పోరాటానికి ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ ఉపయోగపడాలి. సామాజిక సమస్యల్ని పరిష్కరించడానికి ఈ పరిశ్రమను వినియోగించుకోవాలని మా ప్రభుత్వము భావిస్తున్నది.
అందుకే ఇక్కడున్న సినీ ప్రముఖులకు అందరికీ నా విజ్ఞప్తి, సమాజంలో ఉండే సమస్యల్ని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించడానికి మనం సినిమా పరిశ్రమను, సినిమాలను మనం వినియోగించుకోవాల్సిన అవసరం ఉన్నది.